హలో గైస్, పార్ట్ 1 చూశారు కదా. ఇది పార్ట్ 2 అనమాట. వన్ సైడ్ అటు సైడ్ పార్ట్ 1 వీడియో, ఇటు సైడ్ కంప్లీట్గా పార్ట్ 2. పోలీస్ స్టేషన్ అవతల సైడ్ గుడి ఉంది, ఆ గుడి దగ్గర జాతర ఉంది. ఇది గుడి ఇవతల సైడ్ అనమాట. ఇక్కడ అన్ని ఆడేటివి గీడేటివి అన్నీ ఉన్నాయన్నమాట. ఏ టు జెడ్. ఇటు సైడ్ కూడా షాపులు గీపులు అన్నీ ఉన్నాయి. ఇది పార్ట్ 2. ఇటు సైడ్ కూడా మంచిగా ఉంది ఆడుకోవడానికి. ఇవన్నీ ఎక్కాము, బట్ వీడియోలు తీసేటోళ్ళు ఎవరు లేక వీడియోలో చూపెట్టలేకపోయాం. సారీ, ఏమనుకోకండి. మీకు ఎక్కుతా అని పార్ట్ 1లో చెప్పాను. ఎక్కాను, బట్ వీడియోలు తీసేటోళ్ళు లేక, ఎందుకంటే నాకే భయం వేసింది. ఆడ వీడియో తీద్దామంటే నాదే వణికింది కాబట్టి మనం తీయలేకపోయినాం. ఏమనుకోకండి, క్షమించండి. కొంచెం జరంతా మాఫీ చేయండి. ఇక మీకైతే చూపెట్టడం స్టార్ట్ చేస్తాను. చూడండి అట్లా తిరుగుతున్నాయా జైంట్ వీలు, ఈ వంకర వీలు, ఆ బ్రేక్ డ్యాన్సు, ఈ బుడ్డ ఇంకా చాలా ఉన్నాయిలే. ఇంకా చాలా చూపిస్తాను మీకు, మీరైతే చూస్తూనే ఉండండి. మొత్తం చలి బాగా పెడుతుంది నాకైతే. ఇక వేరే వాళ్ళు ఎందుకు పెడతారో నాకు, వాళ్ళకి వేడి ఎక్కువ ఉందనుకుంటా, నాకు లేదు. నేనైతే క్యాప్ వేసుకొని మంచిగా స్వెటర్ వేసుకొని జాలీగా ఇక మామిడి మీద చేసుకొని ఇంతసేపు మావాడు అన్నాం కదా, వాని పేరు చెప్పలే కదా. వాని పేరు మహేష్, మా ఊరోడే. అట్లనే దోస్తాను అయిపోయింది మొత్తానికి. ఇక ఆడు నేను అంతా కలిసి తిరిగేస్తున్నాం అనమాట. ఇక దేంతో స్టార్ట్ చేద్దామని వాడిని అడిగితే, అన్న అట్లా తిరుగుదామన్నా, ఈ ఒకదాన్ని చూసుకుంటే ఏముంటామంటే, సరేరా నీకోసం ఆ మాత్రం చేయమంటే, చూడండి జనాలు మాత్రం పాప. ఆ టికెట్ కౌంటర్ కాడ పోవడానికి వస్తలేదు పాడగాను. ఇది బ్రేక్ డ్యాన్స్. జిక్ పోతుంది, అది మనకు సెట్ కాదు. ఎక్కం కూడా అట్లాంటి చిన్న అందుకే మేము దాన్ని వేసాం. నెక్స్ట్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఏంది, దునికేటి. చిన్నపిల్లలు దునుకుతారు కదా, చిన్నపిల్లలు దునికేది మేము దునుకుదామంటే వాళ్ళు ఎలా చేయలేదన్నమాట. గాడిద లేకున్నారు, గాడ దునుకుతారు అనయ్య అని ఒక చూపు చూసిరు. సరే, ఆ చూపుతోనే మేము మూసుకొని వచ్చేసాం అనమాట. ఈ బ్రేక్ డ్యాన్స్ అంతా అనిపించలేదు ఎక్కుదామంటే. ఇక అది కూడా నేను కూడా ఎక్కలేదు, నిజం చెప్తున్నాను, అది ఎక్కలేదు. ఇక తర్వాత ఇక్కడ చూసుకుంటే జ్యూసులు బట్ గట్టిగానే ఉన్నాయి, కానీ ఇక్కడికే చలి పెడుతుంది. ఆ చలిలో మళ్ళీ ఇలా ఐస్కి వేసి ఇస్తున్నారు కాబట్టి వద్దన్నాం. మన గణేశుడు కార్లో పోయినాం అనమాట. ఇది కూడా 80 రూపాయలు అనమాట. ఆంటీయే టికెట్. అడిగితే మావని అడిగిన, మహేష్ అని చెప్పినా కదా, ఆయన అడిగిన, ఆయన కూర్చోబెడతారా అంటే, ఆడేడ కూర్చోగా కార్లో పట్టనే పట్టాడన్న. సరే, గీడ పోయి దునికి కాడ అడిగితే, ఇటు చిన్న పిల్లోడే జర కూర్చోబెడతామంటే, లేదు బాబు, ఏంది అంత పెద్ద ఉన్నోడు గాడ ఎక్కుతాడన్న. సరే, అది కూడా కాంప్రమైజ్ చేసుకొని ఇక బయలుదేరినాం అనమాట ముందుకి. ఎవడు ఇట్లా అంటాడు ఊరిని, ఇక ఉంటారు అట్లాంటి వాడు తీటాలు. ఇది వడాపావ్ అనమాట. ఇటు సైడ్ చూస్తుంటే ఈ కౌంటర్లో కూడా అడిగినాం హెలికాప్టర్. మావాడు హెలికాప్టర్ ఎక్కుతా అన్నాడు. ఆడవగానే ఆడు మామూలు టికెట్ హెలికాప్టర్ ఎక్కుతాడంటే, వాడు కింద మీద చూస్తుంటే అసలు మామూలు కాదు, ఫన్నీ అంటే ఫన్నీ. ఇక ఫైనల్గా అంతా చూసేసి వచ్చాక నాటకం. ఇక అక్కడ నాటకం కూడా పెట్టారు, అది మరాఠీలో, మీకు అర్థం కాదు కాబట్టి నేను సైలెంట్ పెట్టేశాను. నాటకం అయిపోయాక ఆ గుడిలో అనమాట ఇట్లా కాలుస్తారనమాట. ఎందుకంటే యాగంలాగా పొద్దున దాంట్లోకి వెళ్ళి నడుస్తారనమాట. యాక్చువల్గా నేను కూడా పొద్దున నడిచాను, చూడొచ్చు. జనాలు అయితే ఫుల్ చాలామంది వచ్చిన్నారు. ఇది కాల్చేటప్పుడే సాయంత్రం. ఎర్లీ మార్నింగ్ 4కో 5కో స్టార్ట్ చేసేసారు. మేము లేచేసరికి 6-7 అయిపోయింది. మొత్తానికైతే నేను, మావాడు, మా బావ అండ్ ఇంకోటి మహేష్ అనేటోడు అందరు బయలుదేరినాం. వీడు వచ్చేస్తూ నాకే గుర్తాడు. అయ్యా సుర్రని కాలింది. ఇదేం చెప్పాలంటే కాలేదు, ఏదో కాలిందని చెప్పాను. ఫైనల్గా మన వ్లాగ్ ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి, సరేనా? బాయ్.